హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎనోష్ కిచెన్. ఈరోజు చికెన్ గోంగూర చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇంత టేస్టీ రావడానికి ఒక సీక్రెట్ వాడానండి. అదేంటో లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పసుపు, 4 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి బాగా కలుపుకొని ముక్కకి అంతా పట్టేంత వరకు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. ఈ ఈ టైంలో ఒక పక్కన స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత 2 టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మగ్గే లోపలే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు వేపుకోవాలండి. మధ్యలో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు వేపుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకొని గోంగూర పూర్తిగా మగ్గేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా చెక్క, 4 లవంగాలు, 4 మిరియాలు బాగా దంచుకొని ఇందులో వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. లాస్ట్ను కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అయిన చికెన్